రాష్ట్రంలో రేవంత్ పాలన విరగడైతేనే ప్రజలకు నిజమైన దీపావళి వస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బండ్లగూడ మున్సిపల్ పరిధిలోని హైదర్షా కోట్లోని కేంద్రీయ విహార్ సమీపంలో మూసీ ప్రభావిత ప్రాంత ప్రజలతో కలిసి దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులకు టపాసులు పంపిణీ చేశారు. అయితే హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలుస్తున్న ప్రభుత్వం పెద్దల ఇండ్ల జోలికి పోవటం లేదని మండిపడ్డారు. మీకు ధైర్యాన్ని ఇచ్చింది, మీకు కొండంత అండగా ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే ప్రభుత్వం అనేది ప్రజలను కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి. దురదృష్టమైన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. కంటికి రెప్పలాగా ఉండి ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చి ప్రజలకు మార్గదర్శకంగా ఉండాల్సిన ప్రభుత్వం ఎప్పుడు ఎవరి మీద పడుతుందో, ఎప్పుడు ఎవరి ఇల్లు కూలుస్తారో తెలియకుండా అడ్డగోలు నిర్ణయాలతోని ప్రజలు ఉసురు పోసుకున్న పరిస్థితి వచ్చింది. అభివృద్ధి అనేటువంటిది పేదల పాలిట బతుకుల్ని చిరిపే విధంగా, పేదల బతుకులు ఆగం చేసే విధంగా ఉండకూడదు కదా. నిజంగా మీరందరూ కూడా ఒక్కొక్క రూపాయి కూడగట్టుకొని బ్యాంకుల్లో అప్పు తెచ్చి ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకున్నారు. ఆ కష్టం మీకు తెలుస్తుంది. అడ్డదారిలో అందరం ఎక్కిన రేవంత్ రెడ్డికి అర్థం కాదు కదా. చిన్న ఉద్యోగులు, చిన్న ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు ఒక్కొక్క పైసా ఖర్చు పెట్టి జీవితం అంతా కూడా కష్టపడి ఒక ఇల్లు నిర్మించుకుంటారు. నువ్వు మూసీ పేరిట ఎవరికో పెద్దోళ్ల సంతోషం కోసమో, బడా బడా పారిశ్రామికవేత్తల కోసమో పేదల బతుకులు కూర్చే హక్కు నీకు లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ఏం జరిగింది రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు. కేసీఆర్ గారు ఏ రోజు కూడా పేదలను ఇబ్బంది పెట్టలేదు. కేసీఆర్ గారి ప్రభుత్వం జీవో 58, జీవో 59 తెచ్చి పేదలకు పట్టాలనిచ్చింది, పేదలకు గూడు కల్పించింది, పేదలకు నీడ కల్పించింది, భరోసా కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. హైదరాబాద్ లో పేదలకు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాడు కేసీఆర్ గారు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం 1,00,000 ఇండ్లు కూల్చాడు. ఈయన కట్టింది ఒక్క ఇల్లు లేదు హైదరాబాద్ లో. రేవంత్ రెడ్డి గారు ఒక ఇల్లు కట్టింది లేదు, ఒక ఫ్లైఓవర్ కట్టింది లేదు. ఆయన అందుకే సీఎం అంటే ఈ మధ్య ఒక కొత్త పేరు పెట్టిన కటింగ్ మాస్టర్. ఏదంటే జేబులో కట్టెలు పెట్టుకొని తిరుగుతున్నాడు. కేసీఆర్ ప్రభుత్వం కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కత్తిరించుడు, కేసీఆర్ గారు కట్టిన దవాఖానాలకు రిబ్బన్లు కత్తిరించుడు, కేసీఆర్ ప్రభుత్వం రోడ్లకు రిబ్బన్లు కత్తిరించుడు. ఈయన వచ్చినాక ఒక భవనం కట్టింది లేదు, ఒక దవాఖానా కట్టింది లేదు, పేదలకు ఇల్లు కట్టింది లేదు. లేదంటే కేసీఆర్ గారు చేసిన మంచి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు కటింగ్ పెట్టు. మీకు ధైర్యాన్ని ఇచ్చింది, మీకు కొండంత అండగా